వెల్కమ్ టు టెక్. ఈరోజు 6th క్లాస్ తెలుగులో సమయస్ఫూర్తి లెసన్లోని ఉద్దేశ్యము, కవి పరిచయము మరియు బిట్స్ను చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇకపోతే లెసన్లోకి వెళ్దాం. సమయస్ఫూర్తి గద్య భాగం ఇది. ఉద్దేశ్యం: ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సంస్కృత భాషలో మొదట పంచతంత్ర కథలను రచించిన వారు విష్ణు శర్మ. పరావస్తు చెన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. పరావస్తు చెన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులకు పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశ్యం. ఉద్దేశం ఇంపార్టెంట్గా చదవాలి. నెక్స్ట్ కవి పరిచయం. కందుకూరి వీరేశలింగం 16 ఏప్రిల్ 16, 1848లో జన్మించారు. 27 మే నెల 1919లో మరణించారు. రాజమండ్రిలో జన్మించారు. ఈయన రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, గద్య తిక్కన ఆయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలోని విగ్రహం అనే భాగంలోనిది కథ. ఇది కవి పరిచయం. ఇంపార్టెంట్గా ఆయన రచనలు చూసుకోవాలి. తర్వాత ఈ పంచతంత్ర కథలోని ఏ భాగంలోనిది అంటే విగ్రహం భాగంలోనిది అనేది గుర్తించాలి. ఈయన పుట్టింది, మరణించింది కూడా డేట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ సమయస్ఫూర్తిలో బిట్స్ చూద్దాం. సమయస్ఫూర్తి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఏ గేయం, బి కథానిక, సి గేయం, డి కథ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గేయం. గేయం కాదు, కథా ప్రక్రియకు చెందింది. సమయస్ఫూర్తి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది అంటే కథా ప్రక్రియకు చెందుతుంది. గేయ ప్రక్రియకు చెందుతుంది ఏంటంటే మా కొద్ది తెల్లదొరతనము. సమయస్ఫూర్తి ఏ ప్రక్రియకు చెందుతుందంటే కథా ప్రక్రియకు చెందుతుంది. సమయస్ఫూర్తి పాఠం ఇతివృత్తం ఏమిటి? సమయస్ఫూర్తి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఏ మానవ విలువలు, బి దేశభక్తి, సి సమయస్ఫూర్తి, డి దేశభక్తి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సమయస్ఫూర్తి. నెక్స్ట్ సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? ఏ గరిమెళ్ళ సత్యనారాయణ, బి కందుకూరి వీరేశలింగం, సి చెన్నయ్య సూరి, డి నారాయణ పండితుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ పంచతంత్ర కథలను మొదట సంస్కృత భాషలో రచించింది ఎవరు? ఏ చెన్నయ్య సూరి, బి నారాయణ పండితుడు, సి విష్ణు శర్మ, డి కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి విష్ణు శర్మ. నెక్స్ట్ 5th క్వశ్చన్. పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో తెలుగులోకి అనువదించింది ఎవరు? ఏ కందుకూరి వీరేశలింగం, బి చెన్నయ్య సూరి, సి నారాయణ పండితుడు, డి విష్ణు శర్మ. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి చెన్నయ్య సూరి. నెక్స్ట్ 6th బిట్. కందుకూరి వీరేశలింగం ఎక్కడ జన్మించారు? ఏ శ్రీకాకుళం, బి గుంటూరు, సి విశాఖపట్నం, డి రాజమండ్రి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి రాజమండ్రి. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారి రచనల్లో లేనిది గుర్తించండి. ఇక్కడ కరెక్ట్గా చూడండి, లేనిది గుర్తించండి అన్నాడు. ఏ రాజశేఖర చరిత్రము, బి ఆంధ్ర కవుల చరిత్ర, సి తెలుగు కవుల చరిత్ర, డి హాస్య సంజీవిని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి తెలుగు కవుల చరిత్ర.
తెలుగు కవుల చరిత్ర అనేది నిడదవోలు వెంకట్రావు గారు రచించారు. ఆంధ్ర కవుల చరిత్ర అనేది కందుకూరి వీరేశలింగం గారు రచించారు. నెక్స్ట్, కందుకూరి వీరేశలింగం గారిని గద్య తిక్కనగా పేర్కొన్నది ఎవరు? ఏ శ్రీశ్రీ, బి విశ్వనాథ, సి నారాయణ రెడ్డి, డి ఆరుద్ర. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి ఆరుద్ర గారు కందుకూరి వీరేశలింగాన్ని గద్య తిక్కనగా పేర్కొన్నారు. ఈ సమయస్ఫూర్తి అనే పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలోని ఈ భాగంలో కథ ఇది. ఈ భాగంలోని కథ అని ఇచ్చాడు. ఏ సంధి, బి విగ్రహం, సి కాకాలోకీయం, డి లుప్త ప్రకాశం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విగ్రహం భాగంలోనిది ఈ కథ. సమయస్ఫూర్తి అనే కథ విగ్రహం భాగంలోనిది. విగ్రహం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పంచవటం అంటే ఏ 5 నదుల సమూహం, బి 5 సముద్రాల సమూహం, సి 5 చెట్ల సమూహం, డి 5 వీటుల సమూహం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 5 చెట్ల సమూహం. నెక్స్ట్, మర్రి చెట్టు త్వరలో ఎవరు నివసిస్తున్నారు? ఇక్కడ సమయస్ఫూర్తి పాఠంలో మర్రి చెట్టు త్వరలో ఎవరు నివసిస్తున్నారు? ఏ ఫలితుడు, బి రోమశుడు, సి చంద్రకుడు, డి వేటగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి రోమశుడు. త్వరలో రోమశుడు నివసిస్తాడు. ఆ చెట్టు కింద బిళంలో అంటే రంధ్రంలో ఫలితుడు నివసిస్తాడు. చంద్రకుడు అంటే గుడ్లగూబ కాబట్టి చెట్టు మీద ఉంటుంది. వేటగాడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను అన్న మాటలు ఎవరివి? ఏ రోమశుడు, బి ఫలితుడు, సి చంద్రకుడు, డి వేటగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ రోమశుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది ఎవరు? ఏ చంద్రకుడు, బి రోమశుడు, సి ఫలితుడు, డి వేటగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఫలితుడు. పిల్లి వలలో పడిన తర్వాత సంతోషపడుతుంది కదా ఎలుక, ఆ పాయింట్ అనమాట ఇది. నెక్స్ట్, చంద్రకుడు అనగా ఏ పిల్లి, బి ఎలుక, సి వేటగాడు, డి గుడ్లగూబ. గుడ్లగూబ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సదాలోచనలు చేయాలి. గీత గీసిన పదానికి అర్థం రాయండి. సదాలోచనలు అంటే అర్థం ఏంటంటే ఏ చెడు ఆలోచనలు, బి మంచి ఆలోచనలు, సి గత ఆలోచనలు, డి భవిష్యత్ ఆలోచనలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మంచి ఆలోచనలు. నెక్స్ట్, అదృష్టం వ్యతిరేక పదం రాయండి. ఏ గౌరవం, బి నీచం, సి దురదృష్టం, డి గొప్ప పని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి దురదృష్టం. నెక్స్ట్ క్వశ్చన్, వాడెక్కడ సంధి పదం విడదీయండి. వాడే ప్లస్ ఎక్కడ, బి వాడు ప్లస్ ఎక్కడ, సి వాడే ప్లస్ కడ, డి వా ప్లస్ డెక్కడ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఉత్తర సంధి. నెక్స్ట్, ముసలివాళ్ళు ప్లస్ అందరూ ఈ పదాలను కలపండి. ఏ ముసలివాళ్ళు ప్లస్ ముసలివాళ్ళందరూ, నెక్స్ట్ బి ముసలివారెందరూ, సి ముసలివాళ్ళందరూ, డి ముసలివాళ్ళెందరూ. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ముసలివాళ్ళందరూ. నెక్స్ట్ క్వశ్చన్, భాషా భాగాలను జతపరచండి. ఏ విశేషణం, బి నామవాచకం, సి క్రియ, డి అవ్యయం, సి సర్వనామం. ఇది విశేషణం అంటే గుణం అంటే ఇక్కడ ఎర్రని అనేది గుర్తించాలి. నెక్స్ట్
బి నామవాచకం. నామవాచకం అంటే పేరు. వనజ. క్రియ. క్రియ అంటే పని. చదివాను. అవ్యయం. అవ్యయం అంటే కానీ. సర్వనామం. సర్వనామం అంటే ఆమె. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనగా అర్థం ఏంటంటే విద్యావంతుడు సదా పూజ చేస్తాడు. ఏ ఆప్షన్. బి విద్యావంతుడు అందరినీ పూజిస్తాడు. సి విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. డి విద్య లేనివాడు అన్ని చోట్ల పూజలు అందుకుంటాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. నెక్స్ట్ విక్రమసేనుడు పాలించిన రాజ్యం పేరేమిటి? ఏ మదిర. బి తంజావూరు. సి మొఘల్. డి మగధ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి మగధ. నెక్స్ట్ అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది ఎవరు? ఏ చీమ. బి ఎలుక. డి సి పిల్లి. డి సాలీడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సాలీడు. నెక్స్ట్ క్వశ్చన్. వైఫల్యం వస్తూ గెలవడానికి డాష్ మోసుకొస్తుంది. ఖాళీలో పదాన్ని పూరించండి. ఏ విజయాన్ని. బి మార్గాన్ని. సి నిచ్చెనను. డి నిందను. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి నిచ్చెనను. వైఫల్యం వస్తూ గెలవడానికి నిచ్చెనను మోసుకొస్తుందంట. నెక్స్ట్ ఇది పాఠంలో ఒక లైన్. ఆ లైన్ కట్ చేసి ఇచ్చినాము. నెక్స్ట్ మిత్రమా బయటకు రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని ఎవరితో పలికారు? ఇక్కడ మిత్రమా బయటకు రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని ఎవరితో పలికారు? ఆప్షన్స్ వచ్చేసి పలితుడు చంద్రకుడితో. బి రోమసుడు పలితుడితో. సి చంద్రకుడు పలితుడితో. డి పలితుడు రోమసుడితో. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రోమసుడు పలితుడితో. రోమసుడు అంటే పిల్లి కదా, పిల్లి ఎలుకతో అన్నదన్నమాట. నెక్స్ట్ సమయస్ఫూర్తి పాఠంలో జంతువులు వాటి పేర్లను జతపరచండి. ఏ ఎలుక. బి పిల్లి. సి గుడ్లగూబ. అవతల ఆ రోమసుడు, ఆ చంద్రకుడు, ఈ పలితుడు. కరెక్ట్ ఆప్షన్స్ చూడండి. ఏ ఇక్కడ ఎలుక అంటే పలితుడు, పిల్లి అంటే పిల్లి పేరు రోమసుడు, గుడ్లగూబ పేరు చంద్రకుడు. ఇది బి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఆంధ్రకవుల చరిత్ర అనే కావ్యాన్ని రచించింది ఎవరు? ఏ జాషువా. బి వీరేశలింగం. సి దాశరథి. డి చిన్నేసూరి. ఆంధ్రకవుల చరిత్ర రాసింది వీరేశలింగం. నెక్స్ట్ పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం నామవాచకం అయితే అది ఏ సమాసం? ఏ ద్విగు సమాసం. ద్విగా అని రాస్తాను, ద్విగు సమాసం. బి ద్వంద్వ సమాసం. సి రూపక సమాసం. డి తత్పురుష సమాసం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద్విగు సమాసం. ద్విగు ఇక్కడ ద్వం ఉంది. ఓకే. నెక్స్ట్ అరుగు భూపతి పుత్ర, అంచిత గాత్ర, వీరకామ నరేంద్ర, విభవ దేవేంద్ర. దీనిలో అలంకారం ఏది? ఏ వృత్యానుప్రాసాలంకారం. బి అంత్యానుప్రాసాలంకారం. సి యమకాలంకారం. డి లాటానుప్రాసాలంకారం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అంత్యానుప్రాసాలంకారం. నెక్స్ట్ ఆహారము వికృతి పదం ఏమిటి? ఏ ఓగిరము.
బి ఆహారము, సి అన్నము, డి బువ్వ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వికృతి పదం ఓహిరము. ఇక్కడితో సమయస్ఫూర్తిలో బిట్లు కంప్లీట్ అయినాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.